ఒక ప్రొఫెసర్ అన్నాడట, ఏమని? దేవుడున్నాడా? దేవుడు ఎక్కడున్నాడు చూపించు. నాకు దేవుడు ఎక్కడ కనబడలేదు. ఎలా చెప్పగలిగారు సార్ అని స్టూడెంట్స్ అడిగితే, పశువు ఉంటే కనబడుతున్నాయి, పక్షులు కనబడుతున్నాయి, మనుషులు కనబడుతున్నారు, ప్రకృతి కనిపిస్తుంది కాబట్టి ప్రకృతి ఉంది, వస్తువులు కనబడుతున్నాయి కాబట్టి వస్తువులు ఉన్నాయి. దేవుడు కనబట్టలేదు కాబట్టి దేవుడు లేడు అన్నాడట. ఆ సండే స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళు చెప్పారు, సార్ మేము కూడా ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? అడగండి, ఏం కావాలి? మీరు ఏమి వాడి దేవుడు లేడని చెప్తున్నారు సార్ అంటే, కామన్ సెన్స్ వాడే అన్నాడు. అప్పుడు అక్కడ స్టూడెంట్ నిలబడి, సార్ మీ కామన్ సెన్స్ ఎర్రగా ఉంటుందా తెల్లగా ఉంటుందా ఇప్పుడు నేను చూశారు సార్ అని అడిగాట. మీ కామన్ సెన్స్ మీకు కనబడిందా అంటే చూడలేదన్నాడట. అంటే మీకేం లేదు, మీకు కామన్ సెన్స్ లేదు సార్. నువ్వు గాలిని చూడకపోయినా గాలి ఉందండి అని నమ్ముతున్నావు కదా, ఆ గాలిని చేసిన దేవుడు నీకు కనబడకపోయినా ఆయన ఉన్నాడు అని నీవు నమ్మాలి. దేవుని ఎందుకు నువ్వు రావాలి? ఆ దేవునితో నీకు సంబంధం కావాలి, ఆ దేవునితో నువ్వు నడవాలి.